వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ హిమ. 2005 సంవత్సరంలో మొదలైన ఎంఆర్ ప్రాపర్టీస్ వివాదాల వ్యవహారం 20 సంవత్సరాలైనా ముడిపడ్డం లేదు. పలు కేసుల్లో చిక్కుకున్న ఈడీ, సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంఆర్ ప్రాపర్టీస్ వివాద పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీటికి సంబంధించిన విచారణ జరిగినప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత ఆ విచారణ ఆగిపోయింది. దుబాయ్ కి చెందిన ఈ కంపెనీ ప్రతినిధుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివాదాలన్నింటినీ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంఆర్ సంస్థ వ్యవస్థాపకుడు ఎండి మహమ్మద్ అల్బర్ తో పాటు సంస్థకు చెందిన ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీలో సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబుతో ఎంఆర్ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు. కేసులను పరిష్కరించేందుకు రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. దానికి తోడు ఇప్పుడు న్యాయ నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేయాలని తాజాగా రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ రెండు కమిటీలు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. న్యాయ నిపుణుల అధ్యయనానికి, సామరస్యపూర్వక పరిష్కారానికి యూపీఏ ప్రభుత్వ ఆమోదంతో లీగల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని ఎంఆర్ సంస్థ ప్రతిపాదించింది. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకారం తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే న్యాయ నిపుణుల కమిటీ ఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసే లీగల్ ఏజెన్సీతో సంప్రదింపులు జరిపి తదుపరి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఎంఆర్ భూముల వ్యవహారం పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల కమిటీ వ్యవహరించనుంది. మొత్తానికి గోల్ఫ్ కోర్స్ విల్లా భూముల వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. దీంతో త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.